హే గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. మన ఇండియాలో ది బెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ రెండు లాంచ్ చేశారు. ఒకటే కంపెనీ నుండి వన్ ప్లస్ 12, వన్ ప్లస్ 12R. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఏది తీసుకోవాలి? ఒకటి 40,000 సెగ్మెంట్ లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్ తోని 1.5K రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ తో తీసుకొచ్చారు. సేమ్ డిజైన్ పెద్దగా చేంజ్ లేదు. అదే సేమ్ డిజైన్ పెద్దగా చేంజ్ చేయకుండా వన్ ప్లస్ 12 లో లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 పవర్ఫుల్ ప్రాసెసర్, 2K రెజల్యూషన్ డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ యాడ్ చేసి తీసుకొచ్చారు. బట్ ఈ 12R తో పోలిస్తే ఈ 12 కి 15,000 ఎక్కువ బడ్జెట్ పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి రెండు ఫోన్స్ ని కంపేర్ చేసి ఏది తీసుకోవాలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫస్ట్ రెండిట్లో యూజ్ చేసిన డిస్ప్లే గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే డిజైన్ గురించి పెద్దగా చెప్పుకోవాలంత ఏం లేదు, రెండు సేమే ఉన్నాయి. వన్ ప్లస్ 12R లో మీకు 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. వన్ ప్లస్ 12 లో మీకు 6.82 ఇంచెస్, సో చాలా పెద్ద డిస్ప్లే ఇది. 2K రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. రెండు మనకు LTPO 4th జనరేషన్ డిస్ప్లేలే. రెండు మనకు అన్ని డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ సపోర్ట్ చేస్తే పీక్ బ్రైట్నెస్ 2400 అయితే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్ యూజ్ చేశారు. రెండిట్లో ప్రో HDR డిస్ప్లే అయితే ఉంది, వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. సో డిస్ప్లే వైజ్ గా రెండు సూపర్ అయితే ఉన్నాయి. కాకపోతే రెజల్యూషన్ మాత్రం కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. 2K రెజల్యూషన్ 1.5K రెజల్యూషన్ కి డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. సో ఆ డిఫరెన్స్ కి వీళ్ళు 15,000 చేంజ్ అయితే చేశారు. మీరు 1.5K రెజల్యూషన్ డిస్ప్లే కూడా స్టిల్ యూజ్ చేసుకోవచ్చు, అది కూడా బెటర్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే వైజ్ గా సేమ్, బడ్జెట్ వైజ్ 15,000 డిఫరెన్స్ ఉంది కాబట్టి సో మీ చాయిస్ అనమాట. బట్ 12R బెస్ట్ ఆప్షన్. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వన్ ప్లస్ 12R వచ్చేసి 40,000 సెగ్మెంట్ లో 8GB RAM 128GB వేరియంట్, 45,000 సెగ్మెంట్ లో 16GB RAM 256GB వేరియంట్ లాంచ్ చేస్తారు. సో ఇక్కడ కూడా రెండింటికి ఒక 15,000 డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. బట్ 12R లో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంది. ప్రీవియస్ జనరేషన్ ప్రాసెసర్ ఇది, అండ్ ఇది కూడా 4NA బేస్డ్ ప్రాసెసరే. రెండు మనకు LPDDR5 XRAM అండ్ UFS 4.0 సపోర్ట్ చేస్తే, రెండు మనకు గేమింగ్ కి సూపర్ అయితే ఉంటాయి. BGMI 90-60 FPS లో సపోర్ట్ చేస్తే, సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ రెండు సేమ్ ఉంటాయి. బట్ 2024 లో కావాల్సిన మెయిన్ ఫ్లాగ్షిప్ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 8 Gen 3, పోయిన జనరేషన్ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 8 Gen 2. ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే మీరు కొద్దిగా నోటీస్ అయితే చేస్తారు. బెంచ్ మార్క్ స్కోర్ లో కూడా చూసినా మీకు ఈజీగా ఈ స్కోర్ తోనే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో అక్కడ వన్ ప్లస్ 12 ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కెమెరాస్ లో కూడా వన్ ప్లస్ 12 ప్రొవైడ్ చేసింది అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కి తీసుకొచ్చారు. ఇది 120x జూమ్ చేయగలుగుతుంది. సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కంటే ఎక్కువ జూమింగ్ కెపాసిటీ స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. వన్ ప్లస్ 12R లో ప్రొవైడ్ చేసింది 11R లో ఇచ్చిన కెమెరాసే. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్, సెల్ఫీ 16 మెగాపిక్సెల్. మీకు 12 లో 32 మెగాపిక్సెల్ ఉంటుంది సెల్ఫీ కెమెరా. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా క్లారిటీలో మీకు 12 కొద్దిగా బెటర్ ఆప్షన్ అవుతుంది 12R తో పోలిస్తే. ఇంకా బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ లో రెండు మనకు 100 watts ఫాస్ట్ సపోర్ట్ చేస్తుంది. 12 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 11R వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు. ఇంకో మ్యాటర్ వచ్చేసి మీకు 12R 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 12 5400 mAh బ్యాటరీతో వస్తుంది. సో లిటిల్ బిట్ అటు ఇటు డిఫరెన్స్ అయితే ఉన్నాయి. బట్ బ్యాటరీ బ్యాకప్ ఆల్మోస్ట్ సేమ్ ఇస్తే, ఒక 100 mAh బ్యాటరీ మీకు పెద్ద డిఫరెన్స్ ఏం చేయదు. ఇది అన్నమాట. రెండిట్లో స్టీరో స్పీకర్స్ ఉంది, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ సపోర్ట్ చేస్తే, 3.5 జాక్ ఉండదు, వాలెట్ స్లైడర్ ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ అయితే రెండు స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో 40,000 పెట్టి 12R తీసుకోవాలా, ఒక 15,000 40,000 కంటే ఎక్కువ పెట్టి 12 తీసుకోవాలంటే 12R తీసుకోవడానికి మాక్సిమం ట్రై చేయి. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో మీకు పవర్ఫుల్ ప్రాసెస్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఉంది. స్టిల్ అది ఇంకా మంచి గట్టి ప్రాసెసరే. మీరు ఇప్పటికీ దాన్ని ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ గా ఎక్స్పీరియన్స్ అయితే కావచ్చు, అంత బెటర్ గా అయితే ఉంటుంది స్నాప్డ్రాగన్ 8 Gen 2 పవర్ఫుల్ ప్రాసెసర్. ఎందుకు చెప్తున్నానంటే 40,000 సెగ్మెంట్ ఈ ఫోన్ లో 1.5K రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది మనకు కావాల్సింది. డిజైన్ వైజ్ గా కూడా ఆల్మోస్ట్ 12 లానే కనిపిస్తుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓన్లీ కెమెరా ప్యాటర్న్ కాడ మీకు హ్యాసల్ బ్లేడ్ అని 12 లో రాసి ఉంటుంది, 12R లో రాసి ఉండదు, అదే డిఫరెన్స్. కెమెరాస్ కూడా బాగానే ఉంటుంది. వన్ ప్లస్ 11R లో కూడా ప్రొవైడ్ చేసిన కెమెరా సిస్టమ్ సూపర్ అయితే ఉంది. సో ఇది ఓన్లీ మైనస్ పాయింట్, మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఉండదు. ఒక టెలిఫోటో లెన్స్ కావాలంటే 12 కి షిఫ్ట్ కావాలి, అది కూడా ఒక 15,000 ఎక్కువ పెట్టి 12 తీసుకోవాలి. అవసరం అయితేనే కెమెరా కోసం తీసుకోండి. ఇంకా కెమెరా అవసరం లేదంటే మీకు 12R ది బెస్ట్ ఆప్షన్. ఓన్లీ కెమెరా కోసం 12 నేను ప్రిఫర్ చేస్తాను. కెమెరాస్ వద్దంటే 12R ది బెస్ట్ ఆప్షన్. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి.